Morning, all of you. First, finally, third year. Paper 8C3, pharmaceutical chemistry. Pharmaceutical, right? ఇందులో మనం ఫార్మాసిటికల్ కెమిస్ట్రీలో మనం చూసుకుంటే నిన్నటి క్లాస్లో ఫార్మకో డైనమిక్స్ అండ్ ఫార్మకో కైనెటిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఫార్మకో కైనెటిక్స్ అంటే మనకి నిన్న ఔషధ సేవన పద్ధతులు, ఔషధాన్ని సేవించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మొదటిది అబ్జార్ప్షన్, మొదటి వచ్చి అబ్జార్ప్షన్, రెండవది డిస్ట్రిబ్యూషన్, మూడవది మెటబాలిజం, నాలుగవది వచ్చి మనకి ఎక్స్ట్రాక్షన్. నాలుగవది వచ్చి మనకి ఎక్స్ప్రెషన్. రైట్, ఇవి నాలుగిటి గురించి మనం నేర్చుకుంటే మనకి ఫార్మకోకైనెటిక్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఔషధ గతిక శాస్త్రము, ఔషధ గతిక శాస్త్రము, వీటిని ఏమంటారని చెప్పుకున్నాం, ఏడిఎంఈ అని, వీటినే ఏడిఎంఈ అంటారని. అయితే దీని యొక్క విధానాన్ని మనం చూస్తే అబ్జార్ప్షన్ అంటే శోషణము, అబ్జార్ప్షన్ అంటే శోషణము, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, అదేవిధంగా మెటబాలిజం అంటే జీవన క్రియ, మెటబాలిజం అంటే జీవన క్రియ, నెక్స్ట్ విసర్జన, ఎక్స్క్రేషన్ అంటే విసర్జన. రైట్, మనం నిన్నటి క్లాస్లో వీటి గురించి మాట్లాడుకున్నామంటే డ్రగ్ అబ్జార్ప్షన్, ఔషధ శోషణము అనే దాని గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అసలు ఔషధ శోషణము అంటే ఏంటి, డ్రగ్ అబ్జార్ప్షన్ జస్ట్ అవుట్లైన్ చూద్దాం. నేను చెప్పాను కదా, డ్రగ్ అబ్జార్ప్షన్ ఔషధ శోషణము. డ్రగ్ అబ్జార్ప్షన్ దీని కనుక మనం చూస్తే దీనిలో మనం ఔషధం అనేది మానవ శరీరంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత రక్తంలోనికి చేరడాన్నే ఔషధ శోషణం అని అంటారు. ఏంటది, ఔషధాన్ని మానవ శరీరంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత రక్తంలోనికి చేరడాన్నే ఔషధ శోషణం అని. అయితే కణాలలో ఉన్నటువంటి ఫాస్ఫోలిపిడ్ల యొక్క అంతర ప్రదేశంలో ఉన్నటువంటి ఖాళీల ద్వారా ఔషధము రక్తంలోనికి ప్రవేశిస్తుంది. ఔషధం అనేది రక్తంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తుందంటే ఫాస్ఫోలిపిడ్ల అంతర ప్రదేశాల్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశముల ద్వారా ఔషధం అనేది రక్తంలో ప్రవేశిస్తుందని. ఈ ఔషధ శోషణం అనేది జీర్ణకోశము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులలో మనకి జరుగుతుందని మనం నేర్చుకున్నాం నిన్న క్లాసులో. ఎక్కడది, జీర్ణకోశము, పెద్ద ప్రేగు మరియు చిన్న ప్రేగులలో ఇది జరుగుతుందని. అయితే ఆమ్ల స్వభావం కలిగినటువంటి మనకి ఔషధాలు అనేవి జీర్ణకోశంలోను, క్షార స్వభావం కలిగినటువంటి ఔషధాలు పెద్ద ప్రేగులోను, తటస్థంగా ఉన్నటువంటి ఔషధాలు చిన్న ప్రేగులోను శోషణం చెంది రక్తంలోనికి ప్రవేశిస్తాయని మనం మాట్లాడుకున్నాము. ఓకే, రైట్. అయితే ఉదాహరణ కనుక మనం చూస్తే దీనిలో ఏమంటున్నాడంటే
ఆమ్ల స్వభావం గల ఔషధాలు, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలు కనుక మనం చూస్తే, ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలు ఏమిటవి? ఆస్పిరిన్, డైక్లోఫినాక్లు. ఆస్పిరిన్, డైక్లోఫినాక్. ఆస్పిరిన్, డైక్లోఫినాక్ అంటే ఆమ్ల స్వభావం ఔషధాలు. ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలు ఏంటంటే ఆస్పిరిన్, డైక్లోఫినాక్లు జీర్ణకోశం నందు శోషణం చెంది రక్తంలోనికి ప్రవేశిస్తాయి. ఎందులో ఇవి? జీర్ణకోశము. రైట్. ఈ పాయింట్ ఎలా చదవాలంటే ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలు ఆస్పిరిన్, డైక్లోఫినాక్లు జీర్ణకోశం నందు శోషణం చెంది రక్తంలోనికి ప్రవేశిస్తాయి. ఏమిటవి? ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలు. ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలకు ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? ఆస్పిరిన్, డైక్లోఫినాక్లు. ఓకే, రైట్. నెక్స్ట్ క్షార స్వభావం కలిగినటువంటి క్లోరోక్విన్. నెక్స్ట్ క్షార స్వభావము. క్షార స్వభావం కలిగినటువంటి క్లోరోక్విన్ క్షార స్వభావం కలిగినటువంటి క్లోరోక్విన్లు పెద్ద ప్రేగులో క్షార స్వభావం కలిగినటువంటి క్లోరోక్విన్లు పెద్ద ప్రేగులో శోషణము చెందును. అదేవిధంగా తటస్థ స్వభావం కలవి మనకి ఏవైనా ఉంటే అవి చిన్న ప్రేగులో శోషణము చెందుతాయి. తటస్థ స్వభావం కలవి చిన్న ప్రేగులో శోషణము చెందుతాయి. తటస్థ స్వభావం కలిగినటువంటి మనకి ఉన్నటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న ప్రేగులో శోషణం చెందుతాయి. ఈ విధంగా మనకి ఔషధ శోషణం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఏమిటి? ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాలేమో ఇందులోనూ జీర్ణకోశంలోను, క్షార స్వభావం కలిగినటువంటి ఔషధాలు పెద్ద ప్రేగులోను, తటస్థ స్వభావం కలిగినటువంటి ఔషధాలు చిన్న ప్రేగులోను మనకి ఇక్కడ శోషణం అనేది జరుగుతుంది. అయితే ఆమ్ల స్వభావం కలిగినటువంటి ఔషధాల గురించి మనం చూస్తే ఆస్పిరిన్, డైక్లోఫినాక్లు. క్షార స్వభావం కలిగినటువంటి ఔషధాల గురించి మనం చూస్తే క్లోరోక్విన్లు. క్షార స్వభావం కలిగినటువంటి ఔషధాలు చూస్తే క్లోరోక్విన్లు. తటస్థ స్వభావం కలిగినటువంటి ఔషధాలు చిన్న ప్రేగులోను మనకి శోషణం చెందడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇది డ్రగ్ అబ్జార్ప్షన్, ఔషధ శోషణము. ఇది మొదటిది. నెక్స్ట్ రెండవది డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, ఔషధ పంపిణీ. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఔషధ పంపిణీ. అంటే ఔషధ పంపిణీ. రైట్. ఔషధం యొక్క పంపిణీ ఏ విధంగా జరుగుతుంది? మనం చూసినట్లయితే రక్తంలోనికి ఔషధము ప్రవేశించిన తరువాత, రక్తంలోనికి ఔషధం అనేది ఔషధం ప్రవేశించిన తరువాత శరీరమునందలి బాహ్యాంతర కణద్రవంలోనికి జరిగి బదిలీ ప్రక్రియను ఔషధ పంపిణీ అంటారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే ఔషధ పంపిణీ అంటే
రక్తంలోనికి ఔషధము ప్రవేశించిన పిదప శరీరమునందరి బాహ్యాంతర కణద్రవంలోనికి జరుగు బదిలీ ప్రక్రియ. శరీరంలోని బాహ్యాంతర కణద్రవంలోనికి జరిగే ప్రక్రియ. శరీరంలో ఉన్నటువంటి బాహ్యాంతర కణద్రవంలోనికి జరిగేటువంటి ప్రక్రియే పంపిణీ, ఔషధ పంపిణీ, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఔషధ పంపిణీ కొరకు పట్టు కాలము ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఔషధ పంపిణీకి పట్టేటువంటి కాలము ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అది కనుక మనం చూసుకున్నట్లయితే ఔషధ అణుపరిమాణము ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఎందుకంటే ఔషధ అణుపరిమాణము. ఔషధ అణుపరిమాణము రైట్. ఔషధం యొక్క అణువు యొక్క పరిమాణం. ఇందులో చూసుకున్నట్లయితే అల్ప పరిమాణము గల ఔషధములు త్వరగా పంపిణీ జరుగును. అంటే పంపిణీ త్వరగా జరగాలంటే మనము ఔషధం యొక్క అణు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఔషధ పంపిణీ జరగాలంటే ఔషధం యొక్క అణు పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అయితే అల్ప పరిమాణం కలిగినటువంటి ఔషధములు అల్ప పరిమాణం గల ఔషధాలు అల్ప పరిమాణం కలిగినటువంటి ఔషధాలు మనకి త్వరగా పంపిణీ జరుగును. తక్కువ పరిమాణం కలిగినటువంటి ఔషధాలు పంపిణీ అనేది మనకు త్వరగా జరుగుతుంది. అదేవిధంగా అయనీకరణ తీవ్రత అయనీకరణ తీవ్రత మనం చూస్తే అధిక అయనీకరణ తీవ్రత కలిగినటువంటి ఔషధాలు లేదా ఔషధ అణువులు త్వరగా పంపిణీ అందును. అంటే అధిక అయనీకరణ తీవ్రత. ఏమన్నా ఇక్కడ అధిక అయనీకరణ తీవ్రత కలిగినటువంటి ఔషధ అణువులు త్వరగా పంపిణీ చెందును. అధిక అయనీకరణ తీవ్రత కలిగినటువంటి ఔషధ అణువులు త్వరగా పంపిణీ చెందును. ఓకే రైట్. మూడవదిగా మనం చూసుకుంటే బంధక స్వభావము. బంధక స్వభావము. రక్తంలోని ప్రోటీన్లతో రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్లతో బంధం ఏర్పరచుకును స్వభావము కలిగినటువంటి ఔషధాలు నెమ్మదిగా పంపిణీ జరుగును. చూడండి ఇక్కడ ఏ ఔషధాలు నెమ్మదిగా పంపిణీ జరుగుతాయంటే రక్తంలో ప్రోటీన్లతో బంధం ఏర్పరచుకునే రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్లతో బంధం ఏర్పరచుకునే స్వభావం కలిగినటువంటి ఔషధాలు నెమ్మదిగా
పంపిణీ జరుగుతాయి. నెమ్మదిగా పంపిణీ జరుగును. అంటే ఇక్కడ మనకి ఏమంటారంటే రక్తంలో ప్రోటీన్లతో బంధం ఏర్పరచుకున్నటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా పంపిణీ జరుగుతాయి. నెమ్మదిగా పంపిణీ జరుగుతాయి. నాలుగవది గాఢత. గాఢత ఈ గాఢత మనం చూస్తే పంపిణీ కాలము ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పంపిణీ యొక్క కాలము ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పంపిణీ కాలం అనేది ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రైట్. ఒక్కసారి మనం డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ కనుక మనం చూసినప్పుడు ఔషధం యొక్క అణుపరిమాణము అత్యల్ప పరిమాణం కలిగినటువంటి ఔషధాలు త్వరగా పంపిణీ జరుగును. అంటే మనకి తక్కువ పరిమాణం కలిగినటువంటి ఔషధాలు మనకు పంపిణీ త్వరగా జరుగుతుంది. అయనీకరణ తీవ్రత కనుక మనం చూసుకుంటే అధిక అయనీకరణ తీవ్రత కలిగినటువంటి ఔషధాల పంపిణీ మనకు జరుగుతుంది. అధిక అయనీకరణ తీవ్రత కలిగినటువంటి ఔషధాల పంపిణీ త్వరగా జరుగుతుంది. అదేవిధంగా బంధక స్వభావం చూసుకుంటే రక్తంలో ప్రోటీన్లతో బంధం ఏర్పరచుకునే స్వభావం కలిగినటువంటి ఔషధాలు నెమ్మదిగా పంపిణీ జరుగును. అదే కాన్సన్ట్రేషన్ గాఢత కనుక మనం చూసుకుంటే పంపిణీ కాలము మరియు ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పంపిణీ కాలము ఔషధ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, ఔషధ పంపిణీ. ఓకే, ఇది సెకండ్ వన్. మూడవది వచ్చి డ్రగ్ మెటబాలిజం. ఇది కనుక మనం చూస్తే దీనిలో ఔషధ జీవన క్రియలు, ఔషధ జీవన క్రియలు మనం చూస్తే కణద్రావాలలోనికి పంపిణీ చెందినటువంటి ఈ ఔషధాలు ఆ పంపిణీ చెందినటువంటి పిదప ఔషధ అణువులలో కలుగు జీవరసాయన మార్పులనే జీవన క్రియలు అంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదట శోషణం జరిగింది, తర్వాత పంపిణీ జరిగింది. ఇలా పంపిణీ జరిగిన పిదప అంటే పంపిణీ జరిగిన తర్వాత ఔషధ అణువులలో కలుగు జీవరసాయన మార్పులు ఔషధ అణువులలో కలిగేటువంటి కలిగిన జీవరసాయన మార్పులనే ఔషధ జీవన క్రియలు అని అంటారు. అంటే పంపిణీ జరిగిన తర్వాత ఔషధ అణువులలో కలిగేటువంటి జీవరసాయన మార్పులనే ఏమంటారంటే ఔషధ జీవన క్రియలు అంటారు. ఈ జీవన క్రియలు 2 దశలలో జరుగును. ఇవి 2 దశలలో మనకే జరుగుతాయి. ఇవి 2 దశల్లో మనకి జరుగుతాయి. మొదటి దశలో కనుక మనం చూసుకుంటే
రైట్. మొదటి దశలో ఏమొస్తుంది? ఆక్సీకరణము క్షయకరణము క్షయకరణము మరియు జల విశ్లేషణ చర్యలు జరుగును. ఆక్సీకరణము క్షయకరణము మరియు జల విశ్లేషణ చర్యలు అనేవి మొదటి దశలో జరిగితే రెండవ దశలో ఆక్సీకరణము క్షయకరణము మరియు జల విశ్లేషణ, రెండవ దశలో ఆల్కైలేషన్ ఎసైలేషన్ వంటి చర్యలు జరుగుతాయి. రెండవ దశలో ఆల్కైలేషన్ ఎసైలేషన్ వంటి చర్యలు జరుగుతాయి. ఎసైలేషన్ వంటి చర్యలు జరుగుతాయి. రెండవ దశలో జరిగే చర్యలనే సంయుగ్మ చర్యలు, కాంజుగేటెడ్ రియాక్షన్స్ అని అంటారు. వీటినే సంయుగ్మ చర్యలు. రెండవ దశలో జరిగే చర్యలు ఏమంటారన్నా? సంయుగ్మ చర్యలు అంటారు. కాంజుగేటెడ్ రియాక్షన్స్. చూడండి, రెండు దశల్లో మనకి జరగడం అనేది జరుగుతుంది. జీవ రసాయన చర్యలు అనేవి రెండు దశల్లో జరిగితే మొదటి దశలో ఆక్సిడేషను, రిడక్షను మరియు హైడ్రోలాసిస్ అంటే ఆక్సీకరణము, క్షయకరణము, జల విశ్లేషణ జరిగితే రెండవ దశలో ఆల్కైలేషను, ఎసైలేషన్ వంటి చర్యలు జరుగుతాయి. ఈ రెండవ దశలో జరిగే చర్యలనే సంయుగ్మ చర్యలు లేదా కాంజుగేటెడ్ డైన్స్ అని అంటారు. సంయుగ్మ చర్యలు లేదా కాంజుగేటెడ్ డైన్స్ అని మనకి పిలవడం జరుగుతుంది. ఓకే, ఉదాహరణ కనుక మనం చూసినప్పుడు దీని యొక్క ఉదాహరణ కనుక చూస్తే రైట్, కుష్ఠవ్యాధి నివారణలో వాడు టాప్సోన్ శరీరంలో హైడ్రాక్సీ టాప్సోన్గా ఆక్సీకరణం చెందుతుంది. మొదటి దశలో జరిగేటువంటి దానికి ఉదాహరణగా మనం కనుక చూస్తే కుష్ఠవ్యాధికి వాడేటువంటి టాప్సోన్ అనేది హైడ్రాక్సీ టాప్సోన్గా కుష్ఠవ్యాధి నివారణలో వాడేటువంటి డాప్సోన్ శరీరంలో ఏం జరుగుతుందంటే హైడ్రాక్సీ డాప్సోన్గా ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం అనేది చెందుతుంది. అదేవిధంగా మొదటి దశలో వాడేటువంటి జ్వర నివారణగా వాడేటువంటి పారాసిటమాల్ జ్వరానికి మొదటి దశలో వాడేటువంటి పారాసిటమాల్ ఇమిడోక్వినోన్గా శరీరంలో ఆక్సీకరణం చెందుతుంది. ఇమిడోక్వినోన్గా ఆక్సీకరణం చెందును. ఇమిడోక్వినోన్గా ఇది ఆక్సీకరణం చెందుతుంది. ఇప్పుడు శరీరంలో కుష్ఠవ్యాధికి వాడేటువంటి డాప్సోన్ అనేది హైడ్రాక్సీ డాప్సోన్గా ఆక్సీకరణం చెందితే జ్వరానికి వాడేటువంటి పారాసిటమాల్ ఇమిడోక్వినోన్గా మనకు ఆక్సీకరణం చెందుతుంది. శరీరంలో జరిగేటువంటి జీవన క్రియలు. ఓకే రైట్. ఇంకా కీళ్ళ నొప్పుల నివారణగా వాడేటువంటి
కీళ్ళ నొప్పుల యొక్క నివారణగా వాడేటువంటి మనకు ఇబుప్రోఫెన్ కీళ్ళ నొప్పులుగా వాడేటువంటి ఇబుప్రోఫెన్ ఎలా మారుతుందంటే ఇది హైడ్రాక్సీ ఇబుప్రోఫెన్ గా ఆక్సీకరణం చెందును. హైడ్రాక్సీ ఇబుప్రోఫెన్ గా ఆక్సీకరణం చెందుతుంది శరీరంలో. ఓకే రైట్. అంటే ఇక్కడ మనకి మొదటి దశలో వాడేటువంటి ఔషధాలు అనేవి ఏ విధంగా ఆక్సీకరణం చెందుతాయి మన శరీరంలో, అంటే జీవన క్రియలు అనేవి ఏ విధంగా జరుగుతాయో మనం చూస్తే, కుష్టి వ్యాధిలో వాడేటువంటి డాప్సోన్ అనేది ఆక్సీకరణం చెంది హైడ్రాక్సీడాప్సోన్ గాను, జ్వర నివారణకి వాడేటువంటి పారాసిటమాల్ అనేది ఇమిడోక్వినోన్ గాను ఆక్సీకరణం చెందుతుంది. కీళ్ళ నొప్పులకు వాడేటువంటి ఇబుప్రోఫెన్ హైడ్రాక్సీ ఇబుప్రోఫెన్ గా మన శరీరంలో ఆక్సీకరణం అనేది చెందుతాయి. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే రెండవదిగా మనకి నిద్రమందుగా వాడేటువంటి క్లోరాల్. నిద్రమందుగా వాడేటువంటి క్లోరాల్ క్షయకరణము చెంది ట్రైక్లోరోఇథనాల్ గా మారును. క్షయకరణం జరిగి ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. ట్రైక్లోరోఇథనాల్ గా మారుతుంది. నిద్రకు వాడేటువంటి క్లోరాల్ అనేటువంటి ఔషధము. అయితే ప్రశాంతకారిగా వాడేటువంటి నైట్రజాఫామ్ ప్రశాంతకారిగా వాడేటువంటి నైట్రజాఫామ్ ఎమినో ఉత్పన్నముగా క్షయకరణం చెందును. ఎమినో ఉత్పన్నముగా మనకి క్షయకరణం చెందును. ఇవి చూడండి, డ్రగ్ మెటబాలిజం అంటే ఔషధ జీవన క్రియలు అనేవి మనకి ఏ విధంగా జరుగుతున్నాయంటే, మనకి అణువులలో ఉండేటువంటి ఔషధ అణువుల్లో కలిగేటువంటి జీవరసాయన మార్పులనే ఔషధ క్రియలని. అయితే ఈ ఔషధ క్రియలు అనేవి 2 దశల్లో జరుగుతాయని, మొదటి దశలో ఆక్సీకరణము క్షయకరణము జల విశ్లేషణ జరిగితే, రెండవ దశలో ఆల్కైలేషను ఎసైలేషన్ వంటి చర్యలు జరుగుతాయి. ఈ ఆల్కైలేషన్ ఎసైలేషన్ వంటి చర్యలనే సంయుగ్మ చర్యలు లేదా కాంజుగేటెడ్ రియాక్షన్స్ అని అంటారు. అయితే మొదటి దశలో జరిగేటువంటి చర్యలకు ఉదాహరణగా కనుక మనం తీసుకున్నట్లయితే, కుష్టి వ్యాధి నివారణలో వాడేటువంటి డాప్సోను హైడ్రాక్సీడాప్సోన్గా ఆక్సీకరణం చెందుతుంది. ఎక్కడ? మన శరీరంలో. ఈ చర్యలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే శరీరంలో. అదేవిధంగా జ్వరానికి నివారణగా వాడేటువంటి పారాసిటమాల్ ఇమిడోక్వినోన్గా ఆక్సీకరణం చెందుతుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులకు వాడేటువంటి ఇబుప్రోఫెన్ హైడ్రాక్సీ ఇబుప్రోఫెన్ గా ఆక్సీకరణం చెందుతుంది మనకి శరీరంలో. అదేవిధంగా మనం ఇంకా కనుక చూస్తే నిద్రమందుకు వాడేటువంటి క్లోరాల్ అనేటువంటి ఔషధము ట్రైక్లోరోఇథనాల్ గా క్షయకరణం చెందుతుంది మన శరీరంలో. ట్రైక్లోరోఇథనాల్ గా మనకి రియాక్షన్ అనేది జరిగి ఆ విధమైనటువంటి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ప్రశాంతకారిగా వాడేటువంటి నైట్రజాఫామ్
ఫామ్ క్షయకరణం జరిగి ఇమ్యూనో ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఇమ్యూనో ఉత్పన్నం ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం ప్రశాంతకారిగా వాడేటువంటి నైట్రోజన్ ఫామ్ని క్షయకరణం చేసినప్పుడు మనకి ఇమ్యూనో ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఔషధ జీవన క్రియలు అనేవి మన శరీరంలో మనకి పంపిణీ తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఔషధ జీవన క్రియలు అనేవి మన శరీరంలో జరుగుతాయి. అదేవిధంగా తలనొప్పి నివారణగా వాడేటువంటి యాస్పిరిన్ సాలిసిలిక్ ఆమ్లంగా జల విశ్లేషణ చెందుతుంది. తలనొప్పి నివారణకి ఏం వాడతామో యాస్పిరిన్ వాడతాం. అది ఏ విధంగా జల విశ్లేషణ చెందుతుంది అంటే సాలిసిలిక్ ఆమ్లంగా మనకు జల విశ్లేషణ చెందుతుంది. తలనొప్పి నివారణలో వాడేటువంటి యాస్పిరిన్ సాలిసిలిక్ ఆమ్లంగా జల విశ్లేషణ అనేది చెందుతుంది. ఈ విధంగా ఔషధ జీవన క్రియలు ఈ విధంగా జరిగేటువంటి ఔషధ జీవన క్రియలు మన శరీరంలో ఉన్నటువంటి జ్వరం కానీ కాయల నొప్పులు కానీ నిద్ర మందులు కానీ వీటికి తీసుకున్నటువంటి ఔషధాలు అనేవి ఆక్సీకరణము మరియు క్షయకరణము జరిగి ఈ విధమైనటువంటి ఔషధాలుగా మార్పు చెందుతాయి. ఈ విధమైనటువంటి ఔషధాలుగా మార్పు చెంది మనల్ని రక్షిస్తాయి. ఓకే, ఈ విధంగా మనకి ఔషధ జీవన క్రియలు అనేవి జరుగుతాయి. ఔషధ జీవన క్రియలు అనేవి ఔషధ పంపిణీ తర్వాత మనకి జరగడం అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి థర్డ్ ఎన్నోది మూడవది మొదటగా డ్రగ్ అబ్జార్ప్షన్, నెక్స్ట్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, మూడవది డ్రగ్ మెటబాలిజం ఔషధ జీవన క్రియలు. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. డ్రగ్ ఎక్స్క్రెషన్ అంటే విసర్జన, ఔషధ విసర్జన గురించి నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.